మొన్న మేము పొలం కోసిన వీడియోకు కంటిన్యూషన్ వీడియో ఇది. పొలం కోసి 15-20 రోజులు అవుతుంది, కానీ వీడియో పెడతానికే మస్తు గ్యాప్ వచ్చింది. ముందుగాల రోజు మధ్యాహ్నం పొలం కోసుడు స్టార్ట్ చేస్తే తెల్లారి 10 వరకు పొలం కోసుడు అయిపోయింది. పొద్దుగాల 10 కల్లా పొలం కోసుడు అయిపోతే సాయంత్రం 5 లోపే గాలి దుమ్ము నల్లటి మబ్బులతోని మొగుల మీద వాన మోపైంది. ఆ దేవుని దయ వల్ల మేము పొలం కోసినాక వాన మోపైంది. అదే మేము పొలం కోయక ముందుకు వాన వస్తే అది చేతికి రాకుండా కొయ్యకుండా మొత్తం ఆగమాగం అవుతాండే. భూమి మీద వడ్ల గింజ పోకుండా ఒక రాశి మీద పడ్డాయి కాబట్టి ఇప్పుడు పట్టాలు కప్పి పెట్టుకుంటే తర్వాత పచ్చి అమ్మాలా లేకుంటే ఎండబెట్టి అమ్ముకోవాలో చూద్దామని మేము పట్టాలు కప్పే లోపే వాన ఊరోకు మోపైంది. గాలిదుమ్ముతో వాన వచ్చేసరికి మా ఇంటి గొడ్ల కొట్టంలో ఉన్న రేకులన్నీ ఇంట్లో పడ్డాయి. ఇన్ని రోజులు ఎండ కుబ్బరిచ్చి అల్లడం తల్లడం అయితే అంటే ఈ ఒక్క వానతోని ఒళ్ళంతా చల్లబడ్డది. 5ంటికి అందుకున్న వాన గంటన్నర సేపు దంచి కొట్టి ఉరుములు మెరుపులతోని ఆగమాగం చేసిపోయింది. అడ్డడొడ్లు ఆశపోతే పుట్టడొడ్లు గొడ్డు తినిపోయింది అన్నట్టు 5 నెలల పంట మంచిగా దిగుబడుతుందని కొత్త రకం విత్తనం అయితే పొలం కోయే ముందుకేమో బర్రెగొడ్లు పడి సగం తింటే పొలం కోసినాక వాన వచ్చి సగం ఖరాబ్ చేసింది. ఇక వాన వెలిసినాక వడ్ల రాశి కాడికి పోయి చూస్తే రాశి చుట్టూ ఇత్తనాలు వేసేంతగానం దుక్కి నానింది. రాశి చుట్టూ కాలువ గుట్టుడుతోనే రాశిలకు ఒక సుక్క కూడా నీళ్లు పోకుండా వడ్లు మాత్రం తరవకుంటున్నాయి. ఏ సైమాన పొలం కోసుడు మొదలు పెట్టినామో కానీ ఎండ కొడుతుందని ఒడ్లు నేర్పలోపే సాయంత్రం మొగుళ్ళ మీద మబ్బొచ్చి వడ్లన్నీ మళ్ళీ ఒక్క కుప్ప మీద కానేదాకా ఊకుంటలేదు. ఇదంతా కాదని పచ్చడిలో ఎవరన్నా కొంటారని చూస్తే ఒడ్లు కొని నాదుడే లేదు. ఐకేపీ సెంటర్లలో కొంటారని చూస్తే మా ఊళ్ళో ఐకేపీ సెంటర్ ఇంకో ఓపెనే చేయలేదు. ఎట్లయితే అట్లయిందని ఇన్ని రోజుల కానుంచి వడ్లన్నిటిని అడుగొట్టి ఇటుగొట్టి మొత్తానికైతే వాటిని ఎండబెట్టి ఓ బత్తాలలో నింపి ఇంట్లో పోసినాం. మీ దిక్కు ఒడ్లు పచ్చి అమ్మిరో లేకుంటే ఎండబెట్టి అమ్మిరో ఒకసారి కామెంట్ చేయరు.